ఒకసారి కప్పల గుంపు అడవి గుండా వెళుతుండగా వాటిలో 2 కప్పలు ప్రమాదవశాత్తు ఒక లోతైన గోతిలో పడిపోయాయి. మిగిలిన కప్పలన్నీ ఆ గోతి చుట్టూ చేరి అది ఎంత లోతుగా ఉందో చూసి ఇక ఆ 2 కప్పలు బయటపడటం అసాధ్యమని వాటికి ఆశ లేదని చెప్పాయి. అయినప్పటికీ ఆ 2 కప్పలు మిగిలిన వారు చెప్పే మాటలను పట్టించుకోకుండా గోతిలో నుండి బయటపడటానికి ప్రయత్నిస్తూ పైకి ఎగరడం ప్రారంభించాయి. పైనున్న కప్పలు మాత్రం ప్రయత్నం వదిలేయండి, మీరు ఎప్పటికీ బయటకు రాలేరు అని అరుస్తూనే ఉన్నాయి. చివరికి ఒక కప్ప పైన ఉన్నవారు చెప్పే మాటలు విని నిరాశ చెంది ప్రయత్నాన్ని వదిలేసి కిందపడి మరణించింది. కాని రెండో కప్ప మాత్రం తన శక్తినంతా ఉపయోగించి మరింత గట్టిగా పైకి ఎగరడం కొనసాగించింది. పైన ఉన్న గుంపు మళ్లీ గట్టిగా అరుస్తూ, నొప్పి భరించడం కంటే ప్రశాంతంగా చనిపోవచ్చు కదా, ఆపరాదా అని కేకలు వేశారు. కాని ఆ కప్ప ఇంకా గట్టిగా ప్రయత్నించి చివరికి గోతి నుండి బయటపడింది. అది బయటకు రాగానే మిగిలిన కప్పలు ఆశ్చర్యంతో, మేము చెప్పేది నీకు వినబడలేదా అని అడిగాయి. అప్పుడా కప్ప వారికి ఇలా వివరించింది. తాను చెవిటివాడినని, మీరు తనను నిరుత్సాహపరుస్తున్నారని తెలియక ఆ సమయమంతా తనను ఉత్సాహపరుస్తున్నారని భావించి మరింత కష్టపడి పైకి వచ్చానని చెప్పింది. నీతి: ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు చెయ్యలేవు అని కాకుండా నువ్వు చెయ్యగలవు అని చెప్పండి. కొన్నిసార్లు ఒక్క మంచి మాట చాలు, అది మనిషి జీవితాన్నే మార్చగలదు. కాబట్టి ఎప్పుడూ ఇతరులను ప్రోత్సహించేలా మాట్లాడాలి.